హాయ్ ఫ్రెండ్స్, ఇది తిరుమల వెళ్ళే దారండి. అలిపిరి తిరుపతి నుంచి బస్సులోనూ అలిపిరి వెళ్ళాలంటే ఈ రూట్లోనే అనమాట. ఇక్కడ బస్సు దిగి అందరూ బస్సు దిగాలండి. ఇక్కడ అలిపిరి దగ్గర చెకింగ్ జరుగుతుందన్నమాట. బస్సులోనూ తర్వాత లేడీస్కి వేరేగా జెంట్స్కి వేరేగా చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరి బస్సుల్లో వాళ్ళు వచ్చి కూర్చోవాలండి. కండక్టర్ ఉండడు, డ్రైవర్ మాత్రమే ఉంటాడు. ఇలాగా బస్సులోనూ పైకి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి, బయట గుడి ఎదురుగుండా వెంకటేశ్వర స్వామిని అలంకరించారండి పువ్వులతోటి. చాలా చాలా బాగుందండి. ఇది గుడి బయట అండి. ఇలా క్యూలో నుంచి వెళ్తున్నప్పుడు ఇలా కనపడుతుంది. ఈ క్యూలో కూడా చూడండి పైన అంతను ఎంత బాగా అలంకరణ చేశారో. అలాగా చూసుకుంటూ లోపలికి వెళ్తేనండి అసలు ఇంకా లోపల ఇంకా మాటలు ఉండవండి. మీరే చూడండి ఎలాగుంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత. ఇదిగోటి ఇలాగా చాలా చాలా బాగుందండి చూడటానికి. 2 కళ్ళు సరిపోలేదనుకోండి. ఇవేమో కొబ్బరి బొండాలండి. ఇలాగ అన్ని ఫ్రూట్స్ అన్నీ పెట్టారండి ఇక్కడ. మొక్కజొన్న పొత్తులు, యాపిల్స్, దానిమ్మ, చెరుకు, బత్తాయిలు, కమలాలు, అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు. పువ్వులు కూడానండి ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయోను. గులాబీలు ఎన్ని కలర్స్ ఉన్నాయో అండి. కొన్ని పేర్లు కూడా తెలియవు మనకు. అలాగా పువ్వులు ఉన్నాయి. ఈ అలంకరణ చూస్తుంటేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందండి. నిజంగాను కలియుగ వైకుంఠం అంటారు కదా, ఇదేనండి బాబు. చూస్తుంటే మరీ చూడాలా అనిపిస్తుంది. అంత బాగుంది. చాలా బాగా అలంకరణ చేశారండి. మీకు ఇప్పుడు ఎలాగో పిల్లలకు సెలవులే కాబట్టి రద్దీ కూడా పెద్దగా లేరండి. మొదటి 2 రోజులు బాగా రద్దీగా ఉన్నారు, తర్వాత బాగా తగ్గింది. అందుకనే వీలుంటే మాత్రము చూడడమే మంచిదండి డైరెక్ట్గాను. అలా రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారనేసి ఇలాగ వీడియో చూసి పెడుతున్నాను. మీకు చూస్తారు కదా అనేసి. చూడండి ఎలాగా ఎంత బాగా డెకరేషన్ చేశారో. సీలింగు, తర్వాత గోడలు, కింద ఫ్లోరు అంతానండి ఫ్లవర్స్తో డెకరేషను. ఇవి చూసారా, ఈ స్తంభాల్లాగా పెట్టారు కదా పిల్లర్స్, అవైతే చెరుకులండి, చెరుకు గళ్ళు పెట్టారు. అలాగా రకరకాల అలంకరణతోటి అంతను చాలా బాగా డెకరేషన్ చేశారు. చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగా చేశారు. మీరు ఇక్కడ స్వామివారిని మాత్రము ఇదిగోటి ఇక్కడ జూమ్ చేసి చూడండి. చాలా బాగుందండి. ఒకసారి చూస్తేను అసలు ఇంకా గుడి లోపల మనం ఎలాగో వీడియో తీయలేము కదా, అందుకనే అక్కడ బాగా తీయనిచ్చారండి. ఇది గుడి బయట అండి. గుడి బయట కూడా చూడండి ఎంత బాగా పువ్వులతోటి అలంకరణ చేశారు. ఇంకా అసలు ఏవి వదిలిపెట్టలేదనుకోండి. గోడలు అయితేనేమి ఇదిగోటి ఇలాగా అన్ని రకాలుగా డెకరేషన్ చేశారు. చాలా పువ్వులతోటి కలకలలాడిపోయింది అనుకోండి తిరుమలను. కానీ జనమే కొద్దిగా తగ్గారండి ముందు కంటే కూడా. కాబట్టి మీరు దర్శనం బాగా చేసుకోవచ్చు. అక్కడక్కడ ఇలాగా విగ్రహాల్లాగా పెట్టారండి. ఇవి నైట్ లైటింగ్లో మాత్రం చాలా బాగున్నాయండి. నైట్ కూడా చూపెడతాను మీకు లైటింగ్తో. చాలా చాలా లక్ష్మీదేవి విగ్రహం అండి. ఎంత బాగుందోనో అసలు నైట్ అయితేనో ఇంకా అలా చూడాలనిపించింది. చాలా చాలా బాగుంది. మామూలుగాను మనము వెళ్తున్నప్పుడు మామూలుగా దర్శనం చేసుకొని వస్తాము. ఈ అలంకరణలు ఏమీ ఉండవు కదా. ఇది వరాహస్వామి పుష్కరిణి అండి. ఇది వరాహస్వామి టెంపుల్. ఇక్కడ చాలా టైం పట్టిందండి. ఇక్కడ పెద్ద క్యూ ఉంది. ఇక్కడ చాలా టైం పట్టింది. అన్ని పువ్వులతోటి చాలా బాగా అలంకరించారండి అన్ని గుళ్ళోనూ. చూడాలా అనిపిస్తుంది. ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. ఈ గుడి దగ్గర మాత్రం చాలా జనం ఉన్నారండి. ముందు మనము టెంపుల్లోకి వెళ్ళటానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి కదా.
ఆనవాయితీ కదా. అలాగా వరాహస్వామిని చూసిన తర్వాతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలండి. అందుకనే ముందు రాగానే వరాహస్వామి గుడిలోకి వెళ్ళి వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. మామూలుగాను పుష్కరిణి కొద్దిగా తల నీళ్ళాలు ఇచ్చిన వాళ్ళు ఇక్కడేను స్నానం చేస్తుంటారు. ఇదేమో వెంగమాంబ అన్నసత్రం అండి. ఇది కింద ఫుల్ అయిపోతే ఇలా పైకి పంపిస్తారనమాట. పైన కూడాను భోజనాలు పెడుతుంటారు. మనము ఇక్కడ పెద్ద స్క్రీన్ లాంటిది పెట్టారు చూడండి. ఇది రూట్ అంతా అనమాట, 7 కొండలు ఇలా బస్సు రూట్ అంతాను అలా చూపించినట్లుగా పెట్టారు. ఈ వెంగమాంబ అన్నసత్రంలోనూ మనం వెళ్ళేసరికి ఇక్కడ ఆకులన్నీ వరుసగా ఆకులు వేసి అందులోనూ వడ్డించి పెట్టింటారండి. కొబ్బరి చట్నీను, తర్వాత బెల్లమన్నము, ఒక కూర, ఏదైతే ఏ కూర అయితే అది, అలాగే 3 వడ్డించి పెడతారండి. రాగానే అన్నం పెడతారు. అన్నము, సాంబారు, రసము, మజ్జిగ అన్నీ పెడతారండి. అక్కడ భోంచేసిన తర్వాత ఇదిగోటి మీరు ఇంకెక్కడైనా చూడను అంటే చూస్తారనేసి మళ్ళీ మళ్ళీ చూపెడుతున్నాను చూడండి. ఇంకోసారి కూడా మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకోండి మీరు కూడాను. ఈ అలంకరణ చూపించాలనిపించిందండి. చాలా నచ్చింది, చాలా బాగుంది కదా. స్వామివారిని చూసినప్పుడు మాత్రమే కొద్దిగా జూమ్ చేసి చూడండి దయచేసి. ఇవన్నీ చూపిస్తూ మర్చిపోయానండి జూమ్లో చూపించడము. అక్కడ అందరూ వీడియోలు తీసేవాళ్ళేనండి. ప్రతి ఒక్కరి చేతిలో ఇక్కడికి సెల్ తీసుకెళ్ళచ్చు. అందుకనేసి ప్రతి ఒక్కరు సెల్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోలు తీసుకుంటున్నారు. ఒక ఆవిడైతే జోక్ చేస్తుంది, అందరూ వీడియోలు తీస్తున్నారు, లైవ్లో చూసేదెవరు అంటుందండి ఆవిడ. పాపం సెక్యూరిటీ వాళ్ళైతే విజిల్స్ వేసి అమ్మ వీడియోలు తీసుకునే వాళ్ళందరూ ఒక పక్కకు ఉండండి అని చెప్పలేకపోతున్నారు. అంతగా వీడియోలు తీస్తున్నారండి జనాలు. అందరికీ నచ్చింది కదా. కాబట్టి దర్శనం మళ్ళీ చేసుకోండి ఒకసారి. జూమ్లో చూడండి, ఇక్కడ దైవ దర్శనం బాగా కనపడుతుంది మీకు. అసలు సెక్యూరిటీ వాళ్ళు అయితే గొంతులు నొప్పి పెడుతున్నాయి అంటున్నారండి పాపము. అరిచి అరిచి వాళ్ళకు గొంతులు నొప్పి పెడుతున్నాయట పాపము. కంట్రోల్ చేయడం అంత జనాన్ని కష్టం కదా. కానీ బాగానే దర్శనం అండి, బాగా జరిగిందండి దర్శనము. గుడిలోని అలంకరణ అయితేనేమి, క్యూ సిస్టమ్ అయితేనేమి చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ అలంకరణ ఇలాగుంది, గుడిలో అలంకరణ అయితే అసలు నేను చెప్పలేమండి, అంత బాగుంది. చాలా చాలా బాగుంది అనమాట. గుడిలో ఎంత బాగా చేశారోనండి. అసలు వైకుంఠ ద్వార దర్శనము మామూలుగా అయితే 1-2 రోజులే పెడతారండి. వైకుంఠ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు పెడతారు. కానీ ఈసారి మాత్రం 9 రోజులు పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవకాశము చూసుకోవచ్చండి. గరికపాటి గారు చెప్తున్నారు కదా, వైకుంఠ ఏకాదశి రోజే స్వామిని దర్శించాలని లేదమ్మా, ఏ రోజైనా దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అందుకనేసి పర్వాలేదండి, ఇప్పుడు కూడా ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు. మునుపట్లాగా ఎక్కువ టైం పట్టట్లేదు. ముందైతే 4 గంటలు 5 గంటలు టైం పట్టేది. ఇప్పుడైతే 2-3 గంటల్లోనే అయిపోతుంది అంటున్నారు. 300 టికెట్ వాళ్ళకైతే ఇంకా తొందరగా అయిపోతుంది. అలాగా వచ్చి అవకాశం ఉన్న వాళ్ళందరూ దర్శించుకుంటే మంచిది. చూస్తుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగా చేశారు. ఫ్రూట్స్ చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు. చూసారా ఎంత బాగుంది కదా. ఇలాగా వీడియోలో చూస్తుంటేనే మీకు ఇలాగ అనిపిస్తుంది. ఇంకా మీరు మీ కళ్ళతో చూసారంటేనో ఇంకా ఎంత బాగుంటుందో కదా. అందుకనేసి అవకాశం ఉంటే తప్పకుండా తిరుమల వెళ్ళి అందరూ దర్శించుకోండి. ఇంకా 6 రోజుల టైం ఉంది కాబట్టి. ఏదో తిరుపతిలో అలాగ సంఘటన జరిగిందనేసి మీరు, అది రేర్ అండి, ఎప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఎప్పుడూ జరగలేదట అలాగా. ఇదే ఫస్ట్ టైము, ఎందుకో మరి అలా జరిగింది. కాబట్టి అలాగా ఎప్పుడూ ఉంటుంది అనుకోకండి, అది ఏదో ఒక ఇన్సిడెంట్ అలా జరిగింది అంతేను. ఇప్పుడు అసలు జనాలు ఉండట్లేదండి, మరి ఎందుకనో, పండగనో మరి ఏంటో తెలియదు కానీ చాలా తక్కువగానే ఉన్నారు. దర్శనం కూడా చాలా బాగా
బాగా దర్శనం అవుతుందండి. వీలున్న వాళ్ళు ఒకసారి దర్శించుకుంటే మంచిది దేవుడిని. మిగతా ఉన్న గుళ్ళు కూడా చూడొచ్చు కదా అక్కడ. టెంపుల్లోకి వెళ్తే కన్నా అసలు ఆ డెకరేషన్ అవి చూస్తుంటేనే ఎంత బాగుందోనండి. చాలా చాలా బాగుంది. ఎంత లోపల వైకుంఠ ద్వార దర్శనం కూడాను మనకెవరు అక్కడ తోయట్లేదండి. ముందైతే కన్నా ఒకరు తోస్తుంటారు, ఒకరు లాగుతుంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. మనం ఎంతసేపు దర్శించుకున్నా కూడాను ఎవరు ఏమనట్లేదు. నిజంగా వాళ్ళకు అక్కడ పనిచేసిన వాళ్ళైతేనేమి, తర్వాత ఇప్పుడు అక్కడ జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళు, తర్వాత జీతాలు లేకుండా సేవకులు ఉంటారు కదా, వాలంటీర్గా పనిచేసే వాళ్ళు అయితేనేమి చాలా బాగా చాలా ఓర్పుతోటి ఉన్నారండి. అసలు ఎవరిని కసరడం కానీ ఏమీ చేయట్లేదు. నెమ్మదిగా బాగా చెప్తున్నారనమాట. ఎంత ఓపిక ఉండాలండి. ఎంత జనాల్ని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం కదా. వేలల్లో కదా జనాలు. ఇది గుడి బయట చూడండి. అంతా ఒకసారి చూపెడుతున్నాను. గుడి ఎదురుగండి, ఇది కొబ్బరికాయలు కొడతారు కదా ఆ ప్లేసు. ఇది గుడి, ఇటుపక్క గుడి ఎదురుగుండాను. ఫోన్ అక్కడ మనము ఇచ్చేస్తాం కదండి, క్యూలోన ఫోన్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, దర్శనానికి వెళ్ళే ముందు క్యూ లైన్లోనూ ఎలాగున్నారు జనాలు. ఇది ఫోన్లు తీసుకునే ప్లేస్ అండి. మనం ఎంత ఖాళీగా ఉందో చూసారా. ఫోన్ తీసుకున్న తర్వాత వస్తూ ఇక్కడ షాపులు అండి. ఇలా లైటింగ్స్లో చూడండి ఎంత బాగున్నాయో. ఇవి లైటింగ్స్లో మళ్ళీ మీకు ఒకసారి చూపెడుతున్నాను చూడండి. ఇంకోటి విగ్రహాలు అలా లైట్స్తో అరేంజ్ చేశారండి. చాలా చాలా బాగున్నాయి. చాలా హైట్లో పెట్టారు. గుడి ముందు భాగము, తర్వాత సైడ్ ఉన్నవి అన్నీను లైట్స్తోనూ ఇది పెట్టారండి. ఎంత బాగుందో చూసారా. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. ఇక్కడే దీపం వెలిగిస్తారు. కొబ్బరికాయలు, అగరబత్తీలు వెలిగించేయడము, ఊదికడ్డీలు వెలిగించేయడము ఇక్కడే చేస్తారు. కరెక్ట్గా గుడికి ఎదురుగుండా ఉంటుందండి. ఇటువైపు గుడి ఉంటుంది, అటేమో అది కొబ్బరికాయలు కొట్టే ప్లేసు. ప్రతి ఒక్కరూ వీడియోలు తీసుకుంటున్నారండి. ఎంత బాగుంది చూస్తేనే ప్రతి ఒక్కరికి ఫోటోలు తీయడము అలాగా ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇదిగోటి ఇప్పుడు నైట్ లైటింగ్లోనూ ఎలాగుందో మళ్ళీ ఒకసారి చూడండి ఎంత బాగుందోనో అలంకరణ. లైటింగ్లో ఒకసారి చూపెడదామని మళ్ళీ తీసానండి. లైటింగ్లో చాలా బాగా కనపడుతుంది కదా. ఇది గుడి ముందు భాగం అండి. అసలు గోవింద గోవింద అనే అరుపులతోటి అసలు ఊరెత్తిపోయిందనుకోండి జనాలు నాన్ స్టాప్గాను. ఎంత పూనకం వచ్చినట్లేనండి. ఎంత బాగా గుళ్ళో వాళ్ళు చెప్తుంటేనో వచ్చిన వాళ్ళు చెప్తున్నారనమాట. అలాగా ఎంత పుణ్యం వస్తుందో అసలు నిజంగాను. ఈ వెంకటేశ్వర స్వామికి ఆకర్షణ శక్తి ఎక్కువటండి. ఒకసారి వెళ్తేనో మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంటుందట. అందుకనేమో జనాలు అలాగ వస్తూ ఉంటారు. చూసారా ఇప్పుడు నైట్ లైటింగ్లోనూ ఎలాగా ఎంత బాగుందో. మళ్ళీ ఒకసారి దేవుడిని దర్శించుకోండి. ఇది పుష్కరిణి అండి. గోవిందరాజస్వామి గుడి దగ్గర ఉన్న అక్కడ లైటింగ్స్ తోటి చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇది ఎంట్రన్స్ అండి. మనము గుళ్ళోకి వెళ్ళటానికి ఒకవైపు బస్ స్టాండ్ ఉంటుందని చెప్పాను కదా, ఇదేనండి ఇది సెంటర్